ఇక్కడ చాలా మంది ఎవరు చూస్తున్నారు తెలుసా? పాస్టర్లు చూస్తున్నారు చాలా మంది. ఈ పాస్టర్ లాగా, ఈ పాస్టర్ లాగా, ఈ పాస్టర్ లాగా నడుస్తున్నాడు అని పాస్టర్లు చూసి కొంతమంది దేవుల్లో నడిచేవారు కొంతమంది ఉంటారు. తప్పండి, మీరు పరలోకం వెళ్ళరు పాస్టర్లు చూస్తారు. కొంతమంది వచ్చిన సంఘాల్లో ఉన్న వ్యక్తులు చూసి నడుస్తున్నారు. ఈ వ్యక్తులు ఎలా నడుస్తున్నారు, ఈ వ్యక్తి ఇలా నడుస్తున్నాడని ఆ వ్యక్తులు చూసి నీ ఆత్మీయ జీవితాన్ని పక్క వద్దు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ సేవకుని చూడవద్దు, ఈ లోకంలోనే ఏ ప్రవక్తని చూడవద్దు, ఈ లోకంలోనే ఏ భక్తిని చూడవద్దు. ఎవరి వైపు చూడాలి? విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ నీ పరుగు పందాన్ని పరిగెత్తు. ఆయన నీతిని చూడు, ఆయన పరిశుద్ధత చూడు, ఆయనని ఎంచుకో నీ లైఫ్. ఈయన కంటే నేను కొంచెం బెటర్ అండి. ఒక్కొక్కసారి తృప్తిపడుతున్నావేమో, కాదు అది దేవునికి నచ్చటం లేదు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి కూడా జీవించాలంటే క్రీస్తు వలె మీరు ఉండాలి, క్రీస్తు వలె మీరు మాట్లాడాలి, క్రీస్తు వలె ప్రేమ చూపించాలి, క్రీస్తు వలె క్షమించాలి, క్రీస్తు వలె మీరు కూడా ప్రతి విషయంలోనూ కూడా శ్రమనందిన వారుగా ఉండాలి. మరి ముఖ్యంగా క్రీస్తు వలె మనము కూడా పరిశుద్ధత కలిగిన వారముగా ఉండాలి.